అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో అసలు ఎవ్వరికి కూడా సలహాలు ఇవ్వటం కానీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళటం కానీ అసలు ఎవరు చేయకూడదండి ఈ రోజుల్లో. ఎందుకంటే మంచి చెప్పిన వాళ్ళ మీదకే మళ్ళీ గొడవకు వస్తారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు. చిన్నదాన్ని పెద్దది చేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ వార్నింగ్లు ఇప్పించుకొని వచ్చారనమాట. ఒక ఇద్దరు భార్యాభర్తలండి గొడవ పడతా ఉన్నారు. చాలాసేపటి నుంచి కొట్టుకుంటున్నారు, గొడవ పడుతున్నారు. ఇక అసలు చూసేదానికి కూడా అసహ్యంగా ఉంటుందన్నమాట. అలాగా గొడవ పడుతున్నారు. మూడో వ్యక్తి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మీరు ఎందుకమ్మా దాని నుంచి చూస్తున్నాను, ఎందుకు గొడవ పడేది, ఎందుకు చెప్పండి, ఎవరో ఒకళ్ళు సర్దుకుంటే పోయిద్ది కదా, నువ్వన్నా సర్దుకోమ్మా, ఆడమనిషివి, సరే మగ అతనికి విలువ ఇవ్వు, అతన్ని రెస్పెక్ట్ ఇవ్వు, ఎందుకు నువ్వే సర్దుకో అని చెప్పేసి ఆయన మూడో పర్సన్ చెప్పాడు అమ్మాయికి. చెప్తే ఇందాక నుంచి నేనే సర్దుకుంటున్నాను, ఈ గొడవ అంతటికి కారణం ఆయనేను, ఆయన ఎట్టంటే అట్ట మాట్లాడుతున్నాడు, ఆయనకి ఏం రెస్పెక్ట్ ఇవ్వాలి నేను అని చెప్పి ఈ అమ్మాయి అంటుంది. అంటే పోనీలేమ్మా, ఎవరో ఒకళ్ళు సర్దుకుంటే పోయిద్ది కదా, భార్యాభర్తలు కదా అని చెప్పేసి ఈయన పెద్ద మనిషిగా మాట్లాడుతుంటే ప్రతిసారి సర్దుకొని ఇంత దాకా వచ్చాను, ఆయన చూస్తేనేమో నన్ను కొడుతున్నాడు, చిన్నదానికి కూడా కొడుతున్నాడు, చిన్నదానికి తిడుతుంటాడు, ఇంకేం సర్దుకోవాలి ఆయనతో అని చెప్పేసి ఈ అమ్మాయి అంటుంది. అంటే ఇక సరే ఎవరో ఒకళ్ళు సర్దుకోకపోతే ఎట్లాగా, గొడవ పెద్దది చేసుకుంటారా ఏంది, కాపురాలు కదా అది ఇది అని పాపం ఈ పెద్ద ఆయన చెప్తుంటే ఇద్దరు రివర్స్ తిరిగారు. ఇందాక నుంచి చూస్తున్నా పెద్ద మనిషిలాగా వచ్చావు కదా, నువ్వు పెద్ద మనిషిలాగా వచ్చినప్పుడు మా ఇద్దరికి న్యాయం చెప్పాలి, నన్ను సర్దుకోమంటున్నావు, ఆయనకెళ్ళి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఆయన్నే సపోర్ట్ చేస్తున్నావు, ఇందాక నుంచి నన్నే సర్దుకో అని అంటున్నావు, అసలు నీకు ఇది న్యాయంగా ఉందా, అసలు నిన్నెవరు చెప్పమన్నారు మా మధ్యలో వచ్చి, నీ ఇంటికి వచ్చేమన్నా మేము చెప్తున్నావా, నీ ఇంట్లో ఏమన్నా గొడవలు జరుగుతుంటే మేము వస్తున్నావా, నువ్వేంది మా మధ్యలోకి వచ్చేది, మేము కొట్టుకుంటాం, తన్నుకుంటాం, తలకు పోసుకుంటాం, మేము మళ్ళీ సాయంత్రానికి మంచి అవుతాము, నువ్వెవరు అసలు అని చెప్పేసి ఇలా తిరుక్కుందనమాట. తిరిగేసరికి నాలుగో పర్సన్ వచ్చి నీకెందుకయ్యా వాళ్ళతోటి, నీకెందుకు, ఓ నీ ఇంటికి నువ్వు వెళ్ళు అది ఇది అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇక మూడో పర్సన్ భార్య పిల్లలు వాళ్ళు వచ్చి ఏం గొడవ, ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అడగంగానే మా ప్రతిదానికి మా ఇంటికి వచ్చేది, మా మధ్యలోకి వచ్చేది, మాకు న్యాయం చెప్తున్నాడు, తీర్పులు తీరుస్తున్నాడు, మేమేమన్నా మీ ఇంటికి వస్తున్నామా, మీ వాకిలికి వస్తున్నామా, మీరు ఏమైనా గొడవలు పడుతుంటే మేము వస్తున్నామా, మా ఇంటికి ఎందుకు వచ్చి నువ్వు తీర్పులు తీరుస్తున్నావు, నువ్వేమైనా జడ్జివా, అది ఇదని చెప్పేసి అరుచుకొని మాట అనుకొని అందరూ గొడవలు ఎక్కువైపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఎస్ఐ ఆడకు వెళ్ళిన తర్వాత వాళ్ళని పిలిచి వాళ్ళ అందరికీ వార్నింగ్లు ఇచ్చి, నీకెందుకయ్యా, నువ్వెందుకు వాళ్ళ మధ్యలోకి వెళ్ళేది, వాళ్ళకేంది నువ్వు సలహాలు ఇచ్చేది, తనుకొని సావని వాళ్ళని, నువ్వేంది మధ్యలో దూరేది, నువ్వు ఇట్లాంటి పనులు ఇంకెప్పుడు చేయబాకు, నీ ఇంట్లో నువ్వు ఉండిపో అని చెప్పేసి అందరికీ వార్నింగ్లు ఇచ్చి పంపించాడు. అలాగేనండి, ఈ రోజుల్లో ఎవరికి మంచి చెప్పినా కూడా ఎవరు తీసుకునే స్టేజ్లో ఎవరు లేరు. మా ఇంటి పక్కనేనండి కూరగాయల అంగడి ఉంటుంది పెద్దది. అంగడి ముందు ఒక భర్త భార్యని కింద పడేసి జుట్టు పట్టుకొని చెప్పు కాలుతోటి తల మీద మెడ మీద తంతానే ఉన్నాడు. నేను పైనుంచి చూస్తున్నా, ఒక్కళ్ళు కూడా ఇలా చూసుకుంటా పోతున్నారే కానీ ఎవరు ఆగట్లే. ఆ కూరగాయల అంగట్లో వాళ్ళు కూడా పాపం ఆవిడ్ని విడది ఇట్లా ఇక బాగా కొడుతున్నాడు ఆయన. అయినా సరే అందరు చూసుకుంటానే వెళ్తున్నారు. నాకైతే అసలు అయ్యో పాపం ఆమెను చంపేసేటట్టున్నాడని చెప్పి నేనైతే కంగారు పడిపోయినాను. అయ్యో ఎవరన్నా కాపాడండి అనేసి నేను అన్నా కూడా ఇక ఎట్టో కొట్ట తెప్పరిల్లుకొని లేచి పక్కనేనండి సెంట్రల్ బ్యాంకింగ్ ఉంది, ఆ పక్కనే ఆ మెట్ల మీద కూర్చోబెట్టి వాడు థమ్సప్ తెచ్చి ఆ మట్టి అదంతా తుడుస్తున్నాడు అనమాట. చూడండి, ఇందాక కొట్టుకున్నారు, వెంటనే థమ్సప్ దాగింది, కాసేపు తెప్పరిల్లుకొని ఇద్దరు కలిసి వెళ్ళిపోయినారు. అట్నే ఎవ్వరు కూడా ఈ రోజుల్లో మంచి చెప్పటానికి లేదండి.
ఎవరికి మంచి చెప్పకూడదు, వాళ్ళ భార్యాభర్తల మధ్యలో ఎవరు దూరకూడదు, అసలు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకూడదు. కొట్టుకొనే తన్నుకొని వాళ్ళే మంచోళ్ళు అవుతారు. అంతేనండి, ఈ రోజుల్లో మంచి ఎవరికి చెప్పకూడదు. అలాగుంది ఈ ప్రపంచంలో, ఇక్కడ జనాల్లో పరిస్థితి. అందరికీ నమస్కారం అండి.